టీ2 బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ని అయితే ఈరోజు అయితే అన్బాక్సింగ్ చేసేసి కొన్ని అయితే అసెంబుల్ ఉన్నాయి, చేసేద్దాం. అవన్నీ అసెంబుల్ ఏమేమి చేసేసినాము, ఏమేమి గిఫ్ట్స్ వచ్చినాయి, ఇవన్నీ చూడాలంటే పూర్తి వీడియో అయితే చూసేయండి. ఇంకెందుకు లేటు, పదండి వీడియోలోకి. ఫస్ట్ ఈ కార్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాము. దీంట్లో వచ్చేసి మనం టైర్లు, తర్వాత స్టీరింగు, లోపల కంట్రోల్స్, తర్వాత మదర్ బోర్డుకు కనెక్షన్ అయితే ఇచ్చేసుకోవాలా. ఒకసారి అన్ని ఇచ్చేసుకున్న తర్వాత అన్ని పనిచేస్తాయో లేదో, తర్వాత రిమోట్ దానికి కూడా కనెక్షన్ ఇచ్చేసుకొని పనిచేస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామని అయితే ముందే తీసేసుకుంటున్నా. దీంట్లో అయితే నేను ఒక వీడియో ప్లాన్ చేసిన టీ2కి అయితే, అందుకోసమని ముందు రోజే దీన్ని అయితే ఫిక్స్ చేసేస్తున్నాము. ఎలక్ట్రిక్ కంట్రోల్స్ కొద్దిగా జాగ్రత్తగా కనెక్షన్ ఇచ్చుకోవాలి చూసుకొని, ఎందుకంటే మదర్ బోర్డు కొద్దిగా మిస్ అయినా మళ్ళీ పనిచేయదు. దీన్ని మళ్ళీ బెంగళూరు ఎత్తకపోవాలా. దీన్ని నేను ఎక్కడ తీసుకున్నా, నాకు ఎంత రేటు పడింది, మీరు గన కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నా పాత వీడియో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి వెళ్ళి అయితే చూసేయండి. అందులో మీకు అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. దీన్ని అయితే ఫిక్స్ చేసేసి టీ2ని అయితే ఎక్కిచ్చేసినాము. బాగా ఎగ్జైట్ ఫీల్ అవుతాడు. ఇది వచ్చేసి మీకు ముందే చెప్పినా కదా, ప్రతాప్ అయితే ఇచ్చినాడు ఈ సైకిల్ వచ్చేసి కిడ్స్ మేడ్ది. ఇది వచ్చేసి 2-in-1, వాళ్ళే దొక్కోవచ్చు, పెడలింగ్ ఉంటుంది. తర్వాత మనం కూడా వెనకాల నుంచి ఒక వైర్ సహాయంతో స్టీరింగ్ అయితే తిప్పుకోవచ్చు అట్టా ఇట్టా. దీన్ని కూడా అన్బాక్సింగ్ చేసేసి మొత్తానికి ఫిట్ అయితే చేసేసినాము. ఇది కూడా ఈయనకన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి ఇవన్నీ చూసేసి. ఈ సైకిల్ అయితే వీనికి కరెక్ట్గా సరిపోద్ది. మొత్తం ముందర వెనకాల బాటిల్స్ పెట్టుకోవడానికి, ఏదైనా పెట్టుకోవడానికి అన్ని ఇచ్చేసిండు. ఇక అయితే ఫంక్షన్లో వచ్చిన గిఫ్ట్స్ అయితే తీసేసే టైం అయితే వచ్చేసింది. ఫంక్షన్ గిఫ్ట్స్ అన్ని వాడు నిద్ర లేసి ఎప్పుడెప్పుడు లేస్తాడా, ఇవన్నీ ఓపెన్ చేద్దామని మేమైతే వెయిట్ చేస్తున్నాము. మొత్తానికి 12:30కో 1 గంటకో లేచిండు. ఇక గిఫ్ట్స్ అన్ని తెచ్చి వాన ముందర పెట్టేసినాము. ఇంకా ఎగ్జైట్ ఫీల్ అవుతాడు రంగురంగుల కవర్లు చూసి. ఇక మొత్తం తీయడం అయితే స్టార్ట్ చేసేయాలి. వాడినైతే ఆ గిఫ్ట్స్ మధ్యలో పెట్టి వాడు ఏదైతే ఇస్తే అది ఓపెన్ చేద్దామని అయితే కూర్చున్నాము. ఇక రిమోట్ కార్ డబ్బాలు ఉంటే ఫస్ట్ అయితే వాటి కాడిపోతాడు, కార డబ్బాలు ఇది ఓపెన్ చేయండి అని. డబ్బాలు చూసా అంటే అన్ని పెద్ద డబ్బాలు ఉన్నాయి. వానికేమో కానీ ముందు మాకు కూడా ఎగ్జైట్గానే ఉంది ఏమేమి వచ్చినాయో లోపలని. ఇంకా బట్టలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా వచ్చినాయి బట్టలు. ఇక మొత్తాన్ని తీసి ఏమేమి ఉన్నాయో లోపల, ఏమేమి వచ్చినాయి, వానికి అవసరమయ్యేటి ఏమేమి ఉన్నాయి, మనకు అవసరం వచ్చేటి ఏమి ఉన్నాయి, ఎన్ని చూడాలి. ఫస్ట్ అయితే 2 రిమోట్ కార్లు అయితే వచ్చేసినా. ఆ 2 రిమోట్ కార్లను పక్కన పెట్టేసినాం. ఇంకా మిగతా బాక్సులు అయితే అన్ని తీసేస్తున్నాము. అన్బాక్సింగ్ అయితే మొత్తం స్టార్ట్ అయిపోయింది. వీటిలో ఫస్ట్ చూస్తే ఏంటో గిన్నెలు, గ్లాసులు చాలా అయితే వచ్చినాయి. కప్పులు, గాజు కప్పులు ఇవన్నీ ఇచ్చేసిండ్రు. ఇంకా ఇవన్నీ అయితే టీటుగానికి పెళ్ళైనాక వానికే ఇచ్చి పంపించాయి. ఈ గాజులు, ఈ గిన్నెలు, ఇవన్నీ వానికే మొత్తానికి అన్ని దాచి పెడతా, నీ బర్త్డేకి వచ్చినారా తీసుకో నీ పెళ్ళైనాక అని. మొత్తానికి ఒక 5-6 డబ్బాలు అయితే, కొన్ని అయితే గ్లాస్ సెట్లు, కొన్ని అయితే డిన్నర్ సెట్లు, కొన్ని అయితే ఈ కప్పులు, బౌల్స్ ఇవన్నీ వచ్చేసినాయి. ఇది వచ్చేసి మనకు నానోళ్ళ స్కూల్లో ప్రశాంత్ సార్ అని ఒక ఉంటారు, ఆ అన్న అయితే తెచ్చి ఇచ్చేసినారు. అన్ని వెజిటబుల్స్ ఉంటాయి దీంట్లో. ఇదైతే ఆడుకోవడానికి పనికొచ్చిద్ది. ఇక వచ్చేసి ఇది ఫోటో ఫ్రేము. దీంట్లో 4-5 రకాల ఫొటోస్ అయితే ఫిట్ చేసుకొని ఇది ఒక ఫోటో ఫ్రేము. ఇప్పటి వరకు ఓపెన్ చేసిన దాంట్లో వాడు ఆడుకునేటైతే ఏం రాలేదు. ఇక ఇది వచ్చేసి ఇంటికాడ డీజే అని ఉంటాడు. వీడియో చూస్తున్న మఠం వాళ్ళకైతే అర్థమైపోయింది డీజే ఎవరని. కేశవన్న వాళ్ళ కొడుకు వాడైతే ఇది చిన్నోనికి సపరేట్గా వాడైతే తెచ్చిచ్చిండు. వాడు వచ్చేసి ఇప్పుడు 4th క్లాసో 3rd క్లాసో వాడు తెచ్చిచ్చేసిండు ఇది. ఇక బట్టలు అయితే చెప్పినా కదా, చెప్పలేమని చాలా అయితే వచ్చినాయి. ఇదైతే ఫస్ట్ నుంచి అందరు దీనికోసం వెయిట్ చేస్తాండ్రు, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా అని. చూడ్డానికి మాత్రం పెద్దగా ఉంది బాక్స్, దీంట్లో ఏముంటుందా అని అందరు వెయిట్ చేస్తాండ్రు. మొత్తానికైతే ఇప్పదీసేసినాం దీన్ని. ఇది వచ్చేసి వర్చువల్ హాకీ సెట్ అండి. ఇది హాకీ సెట్టే కాదు, దీనికి మనం ఫుట్బాల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. లోపలైతే ఫ్రేమ్ ఇచ్చేసి ఉంటాడు, ఆ ఫ్రేమ్కి సెట్ చేసేసి నెట్ పెట్టేసుకోవాలి. చిన్నపిల్లలు ఫుట్బాల్ ఆడుకోవడానికైనా పనికొచ్చిద్ది, హాకీ ఆడుకోవడానికైనా పనికొచ్చిద్ది. ఇది ఇప్పుడు కాదు, మనకు ఒక 4-5 ఏళ్ళు రావాలి. ఇక ఈ గిఫ్ట్ మాత్రం స్పెషల్. కరీంనగర్ నుంచి హనీ పంపించింది. మీలో హనీ ఎవరో తెలియకుంటే కన్నా లడ్డు అని నీకు ఇంతకుముందు చికెన్ పకోడా వీడియోలో చూపించిన కదా, వాళ్ళ చెల్లెలు. తనైతే ఇప్పుడు ఇంటర్ 2nd ఇయర్ కాబట్టి ఎగ్జామ్స్ ఉన్నాయని రాలేకపోయింది. కానీ వాళ్ళ అమ్మ వచ్చింది, అందుకే వాళ్ళ అమ్మతో అయితే గిఫ్ట్స్ అయితే పంపించేసింది. ఇది వచ్చేసి జంబో బ్లాక్స్, ఇది కూడా హనీనే పంపించింది. దీంట్లో ఏముందో చూడాలి. ఇక చిన్నోడు ఈ బాక్స్ చూసేసరికి ఏముందో అని చూస్తాడు. వెనకాల కనిపిస్తున్న టెడ్డీ బేర్లు కూడా వీనికి వచ్చినాయి 2. అన్ని గిఫ్ట్స్ అయితే మ్యాక్సిమం అయిపోయినాయి. ఇక 2-3 పెండింగ్ ఉన్నాయి. ఇక ఈ బాక్స్లో ఏముందో చూస్తే, ఇక అయితే ఏనుగు బొమ్మ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. ఆ లెగ్స్ ముందర తొండము మనం కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉంది, ఎట్లయినా సెట్ చేసుకోవచ్చు అటు ఇటు. ఇక చిన్నోడు ఇష్టంగానే బాగా ఎగ్జైట్ ఫీల్ అయ్యి నవ్వుతాడు, దాంతో ఆడుకుంటాడు బాగానే. వేరే బొమ్మలు అవి ఇవ్వాలంటే కన్నా కొద్దిగా బొచ్చు ఉంటుంది, అది నోట్లో పెట్టుకుంటాడు, అవి ఊడొస్తాను భయము. కానీ ఇది కాకపోతే దీనికి బొచ్చు లేదు, ఎందుకంటే ఏనుగు బొచ్చు ఉండదు కదా. బాగా స్మూత్గా ఉంది, చాలా స్మూత్గా ఉంది బొమ్మ మాత్రం బాగుంది. ఇంకా ఇది వచ్చేసి ఆస్ట్రోనట్ వదిన అయితే ఇచ్చింది.
T2 నేను 7th మంత్లో ఉన్నప్పుడే ఇదైతే తీసుకుందామని ఒకసారి చూసినాను. కాకపోతే వానికి ఇప్పుడే ఎందుకులే అని నేను అప్పుడే తీసుకోలేదు. ఇది బర్త్డేకి అయితే గిఫ్ట్ వచ్చేసింది వానికి. వాని తల తీసి తోక తీసి నేలకేసి ఎట్టగొడతానో చూడండి. ఇదైతే ఇట్లా పనిచేస్తుంది నైట్ టైము. మనమైతే దానికి పవర్ సప్లై ఇచ్చేసి 2-3 కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత స్టార్స్ వస్తాయి కదా, వాటిని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా వీటితో పాటు వాళ్ళ అవ్వ తాత, వాళ్ళ అబ్బా జేజీ, అమెరికాలో ఉండే వాళ్ళ పెద్దమ్మ, ఇంకా మా మామ వాళ్ళు కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ అయితే పెట్టేశారు. ఇదండి T2కి అయితే వచ్చిన గిఫ్ట్స్. వీడియో స్టార్టింగ్లో చూపించిన ఆ రిమోట్ కార్ అయితే వాళ్ళ పెదనాన్న, ఇంకా సైకిల్ అయితే ప్రతాపన్న అయితే ఇచ్చేసిండ్రు. ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అన్ని ఊర్లో వాళ్ళందరూ అయితే ఇచ్చేసిండ్రు. చాలా మంది అయితే ప్రజెంట్ అయ్యిండ్రు, దానికి మాత్రం సంతోషం. బర్త్డే ఫంక్షన్ అయిపోయే వరకు నేనైతే కొద్దిగా టెన్షన్ ఉన్నా, కాకపోతే ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా బాగా జరిగింది. అందుకు మాత్రం చాలా హ్యాపీ. మీలో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అయితే నొక్కేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్వేస్ చాట్స్.